నేను కొంతమంది పేర్లు అడుగుతా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా బ్రదర్ అనిల్. రోషం కలిగిన సువార్థికుడు. కల్వారి సతీష్. ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు, ఒక మంచి సువార్థికుడు, మంచి సంఘ కాపరి, సైద్ధాంతికంగా ఎన్నున్నా సరే భారతదేశానికి ఆశీర్వాదంగా మారుతున్నాడు. కేఏ పాల్. ఉన్నతమైన వ్యక్తి, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు అనవసరంగా రాజకీయంలోకి వచ్చేసి. ఎవరు రాజకీయంలోకి వచ్చినా సరే సేవకులకు నేను అదే చెప్తాను, దేవుడు మీకు ఇచ్చిన స్థాయిని పోగొట్టుకోవద్దు. సేవకులు రాజకీయంలోకి రాకూడదని కాదు, రాజకీయ నాయకుల్ని తయారు చేయండి, కానీ మీరు రాజకీయంలోకి వచ్చి డబ్బు వృధా చేసుకోవద్దు, పేరు పాడు చేసుకోవద్దని నేను చెప్తాను. కేఏ పాల్ గారు అనవసరంగా తప్పుడు సలహాలు తీసుకొని రాజకీయంలోకి వచ్చారు, లేకపోతే ఆయన దేశానికి దిక్సూచిగా ఉండేవాడు, ప్రపంచానికి దిక్సూచిగా ఉండేవాడు. అలా చంద్రబాబు నాయుడు. అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి. పేదల పక్షపాతి, తండ్రి కంటే ఇంకా మంచి చేయాలని తపన గలవాడు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సమాజాన్ని ఉద్ధరిద్దామనే తపనతో పరిగెడుతున్న నాయకుడు. కేటీఆర్. భవిష్యత్తు నాయకుడు. కేసీఆర్. ఉద్యమకారుడు. పాస్టర్ కిరణ్ పాల్. అందరూ బాగుండాలని సమన్వయపరచడానికి సమన్వయవాదంతో పరిగెడుతున్న సమన్వయ ఉద్యమకారి. క్రాంతి. అందరికీ వారధిగా ఉండి జర్నలిజంలోనే ఒక కొత్త వెలుగు చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్న సంస్కర్త. థ్యాంక్ యూ సో మచ్.